ఒకటి అవాస్తవం అని తెలిసినప్పటికీ దాన్నే వాస్తవం అనిపించుకోవడంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, ఎల్లో మీడియా, ఇందులోకి జాకీలు పట్టి లాగే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఎప్పుడు పెద్ద పాత్రనే పోషిస్తుంటారు. ఒక నిజాన్ని పట్టుకొని అబద్ధం అనడం, అబద్ధాన్ని నిజం అనడం వీళ్లకు వృత్తి ప్రకారం సర్వసాధారణం అయిపోయింది వీళ్ళ పరిస్థితి. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నారు. ఇక ఈ కుట్రలో భాగంగా సచివాలయం తాకట్టు అనే ఒక పెద్ద వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హల్చల్ చేసే మాదిరిగా ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తుంది. దీనికి జాకీలు పెట్టే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేశం సైతం రెచ్చిపోతూ అడుగులు ముందుకేస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా, ఘాటుగానే రిప్లై ఇచ్చింది. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయమై ఏపీసీఆర్డీకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదట. అయితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని హెచ్డిఎఫ్సికి ఈ సచివాలయం తాకట్టు పెట్టారు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిగ్గు తేలింది. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుంచి ఏపీసీఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొందలేదని స్పష్టం చేస్తూ ఆ యొక్క సంస్థ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదిక రూపొందించి విడుదల చేశారు. రాయపూడిలోని అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ జీవో నెంబర్ 332 15/10/2018 ప్రకారం 2060 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడం జరిగిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో 1955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సిఆర్డీఏ రిలీజ్ చేయడం జరిగింది. 2017వ సంవత్సరంలో హడ్కో కింద 1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది. అందులో 1151 కోట్లు మాత్రమే సిఆర్డీఏకి రిలీజ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఏపీ సిఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణము పొందలేదు. ఇటువంటి నిరాధారణమైన కథనాన్ని ప్రచురించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడం జరిగిందని తాజాగా డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించడం జరిగింది. సచివాలయం తాకట్టు, రాష్ట్రం అమ్మేస్తున్నారు, జగన్ సర్కార్ మరో దారుణం అంటూ ఏకంగా భారీ స్కాములను జగన్కు అంటిపెట్టే ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా, టీడీపీ, చంద్రబాబును ఏమనాలో మీరే చెప్పండి. ఎన్నికలు ఒక్కొక్క రోజు దగ్గర వస్తున్న తరుణంలో అనేకమైన కుట్రలు, అనేకమైన నిందలు ఏదో ఒకటి చేసి ప్రభుత్వంపై చెడ్డ పేరు తెచ్చి ఓటు బ్యాంకును మొత్తం మార్చేయాలి. ఇది ఒక రోజు, రెండో రోజులో ఒక 4 మంచి గొప్ప మాటలు చెప్పి ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పిస్తే అవుతుందా చెప్పండి. ఏళ్ల తరబడి క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వం అడుగులు వేస్తూ మంచి పరిపాలన అందిస్తూ పేద ప్రజలకు దగ్గరగా ఉన్న ఈ తరుణంలో ఏదో జరిగిపోయింది, ఏదో చేసేస్తారు ఇప్పుడు అని తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పొందినా చివరకు అడ్డంగా నడి బజార్న పరువు పోగొట్టుకొని నిలబడేది మాత్రం వాళ్ళే. ఇక వాళ్ళకు బుద్ధి ఉండదు. ఇక వాళ్ళను నమ్మిన ప్రజానికం కూడా నిండా మునగడం తప్ప మరొకటి లేదు.